సరే ఓకే, నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా. అధ్యక్ష, ముందుగా మొన్న ఎందుకు మరి మనం 10 రోజులు పెట్టుకుందాం పట్టరాదు, ఏమైంది? మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు. 10 రోజులు 20 రోజులు పెడదాం, రోజుకొక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాదు, ఏమైంది? 31 లోపల చేయాలని తెలుసు మీకు. ఓ 10 రోజుల ముందే పెట్టుకుంటే ఏమైంది? 10వ తారీఖుకే పెడితే ఏమైంది? తప్పే ఉంది దానికి. అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం. 10 రోజుల ముందే పెట్టినట్టు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు. మేమంటే వాళ్ళు చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇటు పంపినరు. బట్టి గారు నోరు తెలిస్తే మేము డెమోక్రటిక్ ఇదేంటి? ఒకటే రోజు 19 పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ ఇది ఎట్లనండి? ఆ చర్చలో వద్దుగా సబ్జెక్టులకి పోదాం. అధ్యక్ష, మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా మేం అవసరమైతే 30 కోట్ల రూపాయల నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరేందో పెద్ద పోజులు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాంలా కూడా పట్టుకొని వచ్చిండు పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ మంత్ బై 31st December 2018 అండ్ కన్జ్యూమింగ్ అబౌట్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుడు ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేం, వాళ్ళ దురదృష్టం తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే, సరే సమయాన్ని బట్టి మీరు ఇవ్వలేకపోయారు, అవతల మండలి ఉంది అని చెప్పి. కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా, దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది. పెద్దలు ఎవరైనా అది వాళ్ళకి సంబంధించే ప్రజలు ఏం భావన బుద్ధిని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావించింది జనరల్గానే చెప్పిండు తప్ప వారి ఏ స్కీమ్ల గురించి ఇంకో గురించి చెప్పలే. వారు చెప్పింది ఉదయ్ స్కీమ్ గురించి. ఉదయ్ స్కీమ్ అప్పటికే భారతదేశంలో ఉన్న 27 రాష్ట్రాలు చేరినాయి. ఆ ఉదయ్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కంల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, పరిపుష్టి చేయడానికి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కంలు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి, ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి. అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం, మీటర్లు పెట్టలేకపోవడం, పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి. అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చిన మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి, ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ, స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద, అధికారుల మీద, రీడింగ్ ఓటే చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది, అవకాశం దొరుకుతుంది మనకు. ఇది ప్రధానంగా. రెండవది ప్రిఫరెన్స్ తగ్గుతుంది. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు, ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. డిస్కమ్లకు ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం. అన్ని రాష్ట్రాలు చేరినాయి, మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి, ఆనాడు రాజస్థాన్, సిమ్లా రాష్ట్రాలు కూడా చేరినాయి. చివరి మనం కూడా చేరినాం. ఆ విషయాన్ని మేము ఆనాడు చెప్పినాం. చెప్పడమే కాదు, 9,000 కోట్ల రూపాయలు డిస్కమ్లో మేము తీసుకున్నాం, అప్పుడు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చిండ్రు, అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా. ఇది దాంట్లో ఆ సందర్భంగా
ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఉదయ్ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన. కానీ హరీష్ రావు గారు మేము 30,000 కోట్లు వదులుకున్నాం, FRBM 0.5% ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు, మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, నా తల దయ్యపడినా సరే రైతు మీటర్ పెట్టని అనుడు అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఈ విషయం తెలియాలి, మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సభ విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. ఇక పోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండే ఈడ మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం, మేము 24 గంటల విద్యుత్ ఇస్తే 2014 ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో, విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది, కరెంటు మీరు ఇవ్వలేదు, ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు, ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు. అధ్యక్ష మొత్తం ఒక్క ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు, అసలు పోల్స్ వేయలేదు, ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు, 10 ఏళ్లలో ఉన్నవి వీకేసినరు, పాపం ఇండ్ల మించెల్లి కరెంటు మీరు పెట్టిపోయినరు, అందుకని మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినారు. అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు. అంతకుముందు 2014కు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు, ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు, తర్వాత ఇండ్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని మేము ఆనాడు కూడా చెప్పిన, వాళ్ళ మీద నిందేయలే, పాత గవర్నమెంట్ మేము నిందేయలే. ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది, కిందనే వాళ్ళ ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు, దురదృష్టం ఏం చేస్తాం కట్టుకుంటారు. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆరేసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు. వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలిగిన కాబట్టి తీసాం అధ్యక్ష. అది అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం, కొన్ని చోట్ల తీసి కొన్ని చోట్ల తీయకపోవచ్చు. అది వారి సమయంలో జరిగింది, అది మా సమయంలో జరగలే ఒక్కటి కూడా ఆ రకంగా. అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను. అధ్యక్ష ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం, 60 ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ వారిచ్చినవన్నీ లెక్కలతో సహా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, వారికి అడిగారు కాబట్టి. అధ్యక్ష 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది 10 ఏళ్లలో. మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ 70 ఏళ్ల కాలంలో, వీళ్ళ 60 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇచ్చింది 74 మెగావాట్ల అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6,058 మెగావాట్లు యాడ్ చేస్తూ 6,132 మెగావాట్లు 1/1/2024 నాటికి మేము తీసుకొచ్చింది అధ్యక్ష. పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు 5,661 మెగావాట్లు, కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు 15,497 మెగావాట్ల అధ్యక్ష. గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో 2/6/2014 నాడు మీరు ఇచ్చింది 128 మిలియన్ యూనిట్లు. 128 మిలియన్ యూనిట్లు. మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను 23-22కు 23-24కు నేను చూపిస్తున్న తేడాన్ని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, నేను అడిగిన ఒకసారి 14 చెప్పండి కానీ వారు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా 297.89 మిలియన్ యూనిట్ల అధ్యక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు 128 నుంచి 297.89 తీసుకొచ్చాం అధ్యక్ష.
ఈ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒక్కసారి చూస్తే ఆనాటికి 1196 యూనిట్ల అధ్యక్ష కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్. మేము దిగిపోయిన నాటికి 2349 అధ్యక్ష. రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష. దేంట్లో చూసినా 100% డబుల్ ఉన్నాం అధ్యక్ష. దేంట్లో చూసినా సరే అధ్యక్ష. అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయ్యలే, ఒక పోల్ రాలే, ఒక వైర్ రాలే. రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష, అవ్వాలి కాదు. ఈ 8 నెలలుగా ఒక్క పోలీసున్న సందర్భం లేదు అధ్యక్ష. అది ఎవరిని అడిగినా చెప్తారు కన్జ్యూమర్లు, నేను చెప్పడం కాదు అధ్యక్ష. మేము వచ్చే నాటికి 26/2004 నాటికి 400 kV సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన 60 ఏళ్ల పాలనలో 6 అధ్యక్ష, 6. మేము వచ్చిన తర్వాత 22 యాడ్ చేసి ఇవాళ 28 400 kV సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం అధ్యక్ష. వీరన్న అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష. 220 kV సబ్స్టేషన్లు వీరు 51 ఇచ్చిపోయారు అధ్యక్ష. 53 కలిపి ఇవాళ 104 చేసినాం అధ్యక్ష. మేము 132 kV సబ్స్టేషన్లు 176 అధ్యక్ష ఆనాడు, ఇవాళ 252 అధ్యక్ష. ఈ లైన్ ఈహెచ్టి సబ్స్టేషన్లు ఆనాడు 233, ఇవాళ 384. ఈహెచ్టి లైన్ లెంత్ కిలోమీటర్లలో, సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు 16,379 అయితే ఇవాళ 28,506 అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు 14,973 అయితే ఇవాళ 41,115 అధ్యక్ష. 3 రెట్లు పెంచినాం అధ్యక్ష. ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి, అర్థం కావాలి సభ్యులకు కూడా, కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఆనాడు మేము రాగానే మొట్టమొదటి నిర్ణయం కేసీఆర్ గారు విద్యుత్ పైన తీసుకొని ఏ రాష్ట్ర అభివృద్ధికైనా, దేశాభివృద్ధికైనా, మానవాభివృద్ధికి ప్రధానమైంది మొదలు ఇవ్వాల విద్యుత్. కాబట్టి విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది. కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండీని నిర్మాణం చేసి, వాళ్ళు నియామకం చేసి పిలిచి అందరినీ మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా 6 నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించారు అధ్యక్ష. నాకు షాక్ ఇచ్చే నాటికి అందరికీ కూడా, గృహ వినియోగాలకు కావచ్చు, వాణిజ్య వినియోగానికి కావచ్చు, పారిశ్రామిక వినియోగానికి కావచ్చు, 24 గంటల కరెంటు మేము జూలైలో వస్తే, జూన్లో వస్తే నవంబర్ నాటికే ఇచ్చారు అధ్యక్ష. విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి, ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష. చెప్తే వాళ్ళు చెప్పిన మాట, సార్ సడన్గా ఇవ్వాలా ఒక 10,000 మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం, డిస్ట్రిబ్యూషన్ చేయలేం అన్న మాట చెప్పారు అధ్యక్ష. ఎందుకు అంటే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన మెకానిజం లేదు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు, లైన్స్ లేవు, సబ్స్టేషన్లు లేవు, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినవి లేవు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు. అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా 24 గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులందరూ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి వెంటనే. ఎంత ఖర్చైనా ఏం లేదు, రైతాంగానికి కూడా 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి. మిగతా అందరు వినియోగదారుల పాటు రైతులు కూడా సమానమే కాబట్టి వాళ్ళకు కూడా 24 గంటలు అందుబాటులో పెట్టాలి. ఎవరు ఇష్టమైనప్పుడు వాళ్ళు పెట్టుకునే పద్ధతుల్లో రైతుకు వెసులుబాటు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. డిస్కంలకు సంబంధించి 33 కప్ స్టేషన్లు అనేవి డిస్కంల పరిధిలో నిర్మాణం చేస్తారు అధ్యక్ష. పైన 130 వరకేమో ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేస్తే 3311 నుంచి డిస్కంల ఆధ్వర్యంలో చేస్తారు అధ్యక్ష. ఇవి ఆనాటికి 2138 ఉంటే 1080 యాడ్ చేసి ఇవాళ 3224 ఉన్నాయి అధ్యక్ష. లైన్స్ 33 kV లైన్స్, 11 kV లైన్స్, ఎల్టీ లైన్స్ 4,89,000 కిలోమీటర్లు ఆనాడు ఉంటే ఇవాళ 6,53,000 కిలోమీటర్లు చేసినాం అధ్యక్ష. పీటీఆర్స్ 3,272 ఉంటే ఇవాళ 5,712 చేసినాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష ఆనాడు 4,67,000 ఉంటే ఇవాళ 8,76,000 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష. తగ్గినాయా పెరిగినాయా
ఏ రకంగా విద్యుత్ వచ్చింది, ఎందుకు వచ్చింది, అప్పులు కొత్తగా ఇవాళ వీళ్ళు వచ్చినాక కనిపెట్టి చెప్పిన అప్పేం లేదు అధ్యక్ష. బట్టి గారు ఇక్కడి నుంచి అడిగితే నేను అక్కడి నుంచి 100 సార్లు చెప్పిన 90,000 కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం, దాని ద్వారానే ఇవ్వగలుగుతున్నాం మాటను అక్కడి నుంచి వెళ్ళి చాలా సందర్భాలు చెప్పిన వారు కూడా ఇక్కడి నుంచి అడిగారు. ఇవాళ జరుగుతున్న చర్చలేమి కొత్తగా ఇవాళ జరిగినాయి కావా అధ్యక్ష. ఆ రోజు మొదటి టర్మ్లో బట్టి గారు కావచ్చు, జాన్ రెడ్డి గారు కావచ్చు, రెండవ టర్మ్లో బట్టి గారు కావచ్చు, శ్రీధరబాబు గారు కావచ్చు, వీటన్నిటిపైన చర్చ చేసిండ్రు. ఆనాడు మేము ఇచ్చిన సమాధానాలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇవాళ మేము ఏందో మాట్లాడి మసిమసి మారకాయ చేస్తామని అనుకుంటే సాధ్యం కాదు. ప్రజల దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా. కన్జ్యూమర్స్కు సంబంధించిన డేటా కూడా అధ్యక్ష. అగ్రికల్చర్ సర్వీసులు ఆనాడు 19 లక్షలు ఉన్నాయి, ఇవాళ 28 లక్షలు అయినాయి అధ్యక్ష. టోటల్ సర్వీసెస్ ఆనాడు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,83,00,000 అయినాయి అధ్యక్ష. దీని కొరకే విద్యుత్ సంస్థలు అప్పులు చేసినాయి తప్ప మరి ఎట్లా చేస్తారు అధ్యక్ష. వీరు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు, చాలామంది చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించేటోళ్ళు ఉన్నారు, మంత్రివర్గంలో కూడా ఉన్నారు అధ్యక్ష. మా చేతికి వచ్చిన నాడే 24,000 కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం. మరి తెల్లారి ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ పెట్టాలంటే ఏమన్నా మంత్రాలు వేస్తే అయ్యేది ఉండేనా అధ్యక్ష? మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా? మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా? సబ్స్టేషన్లు నిర్మాణం అవుతాయా? జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా? మరి ఆడికెళ్ళి తెచ్చి కడతారు? తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి, దాన్ని సంపాదించాలి, తీర్చాలి. రాష్ట్రానికి చేసిన అప్పు కావచ్చు, విద్యుత్ సంస్థలు కార్పొరేషన్లు చేసిన అప్పులనే కావచ్చు. ఇది చాలా స్పష్టమైన విషయం. బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మాకు ఇచ్చిపోయినాడు, అప్పుతోనే ఇచ్చిపోయినారు, మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉండేనా? మరి పైసలు ప్రింట్ చేస్తాయి ఏమన్నా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు? కేంద్రం ఎప్పుడైనా చేస్తుండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఏదైనా మాన్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రింట్ చేసి ఉండొచ్చు అదనంగా. కానీ ఆ అధికారం మనకు లేదు కదా, రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా. ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని కొత్తగా వీళ్ళు ఇప్పుడు కనిపెట్టినట్టు, ఆడేదో జరిగిపోతే వీళ్ళు దొరకబట్టినట్టు, కలుగు నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది అధ్యక్ష దీనికి సంబంధించిన అభివృద్ధి సంబంధించింది. ఆ పెద్ద మనిషి ఏం చేసిండు, ఆ పెద్ద మనిషి కావాలని అవసరం లేదు అధ్యక్ష. వీళ్ళకి నిన్ననే చెప్పారు మా నాయకులు, మేమే ఎక్కువ ఇలా చెప్పడానికి. ఇక వీరు సబ్ క్రిటికల్ గురించి మాట్లాడినరు. సబ్ క్రిటికల్ గురించి అధ్యక్ష, సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా తెలియవు అన్ని విషయాలు, పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు, ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి. ఇప్పటికి సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద 100 సార్లు చెప్పినాం, అయినా అర్థం కాకనో ప్రజలు పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ దాని మీద చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు 50%కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం, దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో. దీని విషయంలో ప్రజలకు పోవాలి సమాచారం. సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలుతుందని, సూపర్ క్రిటికల్లో తక్కువ కాలుతుందని, దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. సూపర్ క్రిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది. అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం 2014 ముందు మొత్తం ప్రపంచం సబ్ క్రిటికలే. ఈ 800 మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ క్రిటికల్ అని పేరు పెట్టారు, దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టారు. అవాళ మన రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కావచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జరిగినాయన్నా నిర్మాణం అయినాయన్నా అన్నీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అధ్యక్ష. మనం వచ్చే నాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా, ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువనే ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు.
తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు. మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష. కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు ఆనాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకి ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే పనిచేసినారు ఆనాడు. అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష? చైర్మన్ గారు ఎవరికన్నా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ, కేంద్రంలోనే అవకాశం ఉంది. గతంలో 100,000 జరిగినాయి అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేయాలి. సేమ్ టైంలో ఇక్కడ తెలంగాణలో మనం బిహెచ్ఎల్కి ఇచ్చినాడే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఒకటి విజయవాడ దగ్గర, ఇంకొకటి కృష్ణపట్నంలో. విజయవాడ దగ్గర 800 మెగావాట్ల ఏదైతే వాళ్ళు నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ ప్లాంటు 2007 కోట్లకు మిషనరీకి బిహెచ్ఎల్కి నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష. మిగతాది 2,500 కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచారు అధ్యక్ష. ఆనాడు మనం ఇచ్చిందేమో 3,800 కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు, కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో 4,700 కోట్లకు. అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది 5,000 చిల్లర కోట్లకు. మనకంటే ఒకటి 800 కోట్లు ఎక్కువ, ఇంకొకటి దాదాపు 1,150 కోట్లు ఎక్కువ. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు. అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ పార్టీ ప్రభుత్వం. మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మనం ఇచ్చింది 3,800 కోట్లకు, వాళ్ళు ఇచ్చింది ఒకటి 4,700కి, 4,600కి, ఇంకొకటి దాదాపుగా 5,000కి. ఒకటేమో 850 కోట్లు ఎక్కువ, ఒకటి 1,150 కోట్లు ఎక్కువ. అందులో కూడా 2,007 కోట్లకు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏమో బిహెచ్ఎల్కి నామినేషన్ మీదనే ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ పవర్కి మనం ఆనాడు పే చేసింది ₹3.90. ఇవాళ ఎన్టీపీసీ నుంచి, రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి నాకు తెలిసి ₹3.60, ₹5.60, 70 చెల్లిస్తున్నారు. ఇది నిజమా కాదా? విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పాలి సభకు. మనం ఆనాడు 10 ఏళ్ల కిందనే ₹3.90 తీసుకొస్తే ఇవాళ ఎన్టీపీసీకి వీళ్ళు చెల్లిస్తున్నది ₹5.60, 70 అని నాకు సమాచారం ఉంది. నేను నిజమా కాదా ఆర్థిక మంత్రి గారు సభకు చెప్పాలి. దానివల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అయినా అక్కడ ప్రభుత్వమే, ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది, తీసుకున్నది. దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? మతలబుల సంగతి మీకెరక బాగా. బిహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోరికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇవ్వండి. రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బిహెచ్ఎల్కి ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. ఇక్కడి నుంచి నామినేషన్ మీదనే ఇవ్వండి, మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అధ్యక్ష. వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు. మేము అధికారంలో లేము అధ్యక్ష, మీరున్నారు,
మీరు ఇంకా ఎందుకు ఆ భావనకు వస్తలేనట్టున్నారు? 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు. ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ. మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మతలబు ఉంది అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని, కానీ మనం 3800కి ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి, వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేం, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు, సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా, కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు, కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదన వినిపించిన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నది? విచారణ కొనసాగించాల్సిందే, విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింది, అది కుదరదు. కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని? మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన. ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరిని వేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. ఇక రెండవ పాయింట్, వాళ్ళేదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు, తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష? ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీలు రావడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు, అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే 42% జనాభా ఉన్న తెలంగాణకు 42% అప్పులు, అదేవిధంగా 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 58% అప్పులు, ఆస్తులు పంపకాలు జరిగినాయి. కానీ విద్యుత్తులో మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు, జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు, బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటెపుల్ల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు, విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని. అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి, దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష. జైపాల్ రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి. ఏంది? ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు, వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే హుటాహుటిన జైపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది, కుప్పగూలుతుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించండి అధ్యక్ష. విభజన చట్టంలో లేని, రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జైపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన 53.46% అంటే దాదాపుగా 54% తెలంగాణ రాష్ట్రానికి, 46% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే 36% తెలంగాణలో ఉండే, 64% ఆంధ్రప్రదేశ్లో ఉండే. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 36% వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి 64% వచ్చే విధంగా ఉంటే జైపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి 53.46% ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష. ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకనాలు కొడుతున్నోడు ఎవడేం చేయలే. అదేవిధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్తు మీద చర్చ జరిగింది.
ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణకు చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ను పెట్టి నా నీడ్చి బయటపడేపించిండు అధ్యక్ష. రికార్డులు తీయండి 2014-15 సందర్భంగా ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదో పట్టిస్తుండు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష, మీరు సభను వాయిదా వేయండి, అవసరమైతే ఆ రికార్డులు తీద్దాం. నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది. నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యేకి సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పొగడతాడా, మార్షల్స్ని బట్టి ఈడ్చి బయట పడేయండి, నన్ను ఈడ్చి బయట పడేపించిండు అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి ఆనాడు జయపాల్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కాపాడినరు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న 1200 మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి. కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష. ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నా, ఆనాడు 7000 చిల్లర మెగావాట్లు ఉంటే మేము 19,000 చిల్లరకి తీసుకెళ్ళినామని. ఎవరు అధ్యక్ష? వీళ్ళ తాతలు ఏమన్నా ఉత్పత్తి చేసిరా, వీళ్ళేమన్నా చేసిరా? సోలార్ పవర్ ప్రాజెక్టులో 5,600 మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటారు కదా, ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అనాపైస సంబంధం లేదు. 10 సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ 1 మెగావాట్ అధ్యక్ష. సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసినామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ బిహెచ్ఎల్కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా? ఇది పద్ధతేనా? మీరు ఎక్కడ గండి కొట్టిరు, ఎక్కడ బొక్కిండ్రు, ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటున్నారు అధ్యక్ష. మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటురా అధ్యక్ష? బిహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది. బిహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు. అంటే సంస్థ ఒక విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్సు మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష, సివిల్ వర్కులు ఉంటాయి. సివిల్ వర్క్లు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ, తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ, దాని కాంపౌండ్ కానీ, దాని రూఫ్ కానీ, సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ, ఇవన్నీ. సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఎల్కి ఇస్తారు, లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు. మిగతా సివిల్ వర్కులు మొత్తం బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు, అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు. వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు. ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష. ఇప్పటివరకు దేశంలో జరిగింది. కానీ తెలివితేటలు గల్లోళ్ళు ఎట్లయితే కొట్టేయాలనో తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి G2G బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష. బిహెచ్ఎల్కు 4,000 మెగావాట్లు దాదాపు 29,000 చిల్లర కోట్లు. నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష. ఆనాడు ఒప్పందం చేశారు. బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటారు అధ్యక్ష? ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడ పేపర్లు పెడుతున్నారు? ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు. 1,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి, అందులో ఫ్రాడ్ జరిగింది. చివరికి సరఫరా చేసే కంకర కా నుంచి, ఇసుక కా నుంచి, వాచ్మెన్ల కా నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు, పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణలో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష మేము మీకు ఇక్కడ ఒక ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష.